జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఆఫీస్లో మనకు రావాల్సిన ప్రమోషన్ మన కళ్ల ముందే మన పక్క కొలీగ్కి వెళ్ళిపోతుంది. ఆ చాలా కామన్ సిచ్యువేషన్ ఇది. అవును, మనకు అర్హత ఉంది, మనం కష్టపడి పనిచేశాం, అయినా ఫలితం మాత్రం వేరొకరికి దక్కింది. హ్మ్, ఇప్పుడు బాస్తో ఈ విషయం ఎలా మాట్లాడాలి? గొడవ పడకుండా మన అసంతృప్తిని తెలియచేస్తూ భవిష్యత్తులో మనకు న్యాయం జరిగేలా చూసుకోవడం ఎలా? చాలా క్లిష్టమైన పరిస్థితి. చాలా మంది ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉండిపోతారు, లేదా కోపంతో సంబంధాలు పాడు చేసుకుంటారు. సరిగ్గా ఇక్కడే నెగోసియేషన్ అంటే సంప్రదింపుల కళ ఉపయోగపడుతుంది. చాలా మంది నెగోసియేషన్ అనగానే డబ్బు, అవును డబ్బు, ఆస్తుల బేరసారాలు అనుకుంటారు. కాని రచయిత టిమ్ క్యాజిల్ చెప్పినట్లు అది అసలు విషయమే కాదు. ఓకే, ఆయన మాటల్లో చెప్పాలంటే నెగోసియేషన్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ పీపుల్, పవర్ అండ్ పర్సెప్షన్. అంటే ఇది డబ్బు గురించి కాదు, మనుషులు, వారి శక్తి మరియు వారి దృక్కోణాల గురించిన వ్యవహారం. కరెక్ట్. సరిగ్గా ఈరోజు మనం టిమ్ క్యాజిల్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ నెగోసియేషన్ అనే అద్భుతమైన పుస్తకం నుండి కొన్ని కీలకమైన విషయాలను లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా ఆ ప్రమోషన్ చేజార్ల సంభాషణను ఎలా గెలవాలో చూద్దాం. అంటే మన ఉద్దేశం ఎదుటి వారిని నియంత్రించడం కాదు, ప్రభావితం చేయడం, బలవంతం లేకుండా ఒప్పించడం. ఈ చర్చలో లోతుగా వెళ్లే ముందు ఈ పుస్తకంలోని ఒక ప్రాథమిక సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. రచయిత ప్రకారం ఎవ్రీ కాన్వర్జేషన్ ఈజ్ ఎ నెగోసియేషన్. ప్రతి సంభాషణ ఒక సంప్రదింపే. అవును. ఒక్క నిమిషం, ఆ మాట వినడానికి చాలా చాలా బలంగా ఉంది. అంటే నేనిప్పుడు మా అమ్మతో ఫోన్లో మాట్లాడినా అదొక నెగోసియేషనేనా? అది కొంచెం అతిశోక్తిగా అనిపించడం లేదా? అలా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు తనని మీకోసం ఏదైనా చెయ్యమని అడుగుతున్నా, లేదా మీరు చెప్పే ఒక పాయింట్తో తనని ఏకీభవించేలా చేస్తున్నా, అక్కడ మీరు తనని ప్రభావితం చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఓకే, అదే కదా నెగోసియేషన్ అంటే. గొడవ పడటం కాదు, మనకు కావాల్సింది సాధించుకోవడం, అవతలి వారితో సంబంధం చెడకుండా. సరిగ్గా. అందుకే నెగోసియేషన్ అంటే వాదన గెలవడం కాదు, సంబంధాన్ని గెలవడం. నెగోసియేషన్ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ ది ఆర్గ్యుమెంట్, ఇట్స్ అబౌట్ విన్నింగ్ ద రిలేషన్షిప్. ఓకే, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు మన ఉదాహరణలోకి వద్దాం. నేను బాస్ క్యాబిన్లోకి వెళుతున్నాను. నాకు ప్రమోషన్ రాలేదన్న కోపం, నిరాశ నాలో ఉన్నాయి. ఆ క్షణంలో శక్తి అంతా బాస్ చేతిలోనే ఉన్నట్టనిపిస్తోంది. వాళ్లే కదా నిర్ణయం తీసుకునేది. ఇది మనం చేసే అతిపెద్ద పొరపాటు. శక్తి అంటే హోదా, అధికారమని అనుకుంటాం, కానీ ఈ పుస్తకం ప్రకారం అది కేవలం ఒక భ్రమ. అవును, నిజమైన శక్తి ప్రత్యామ్నాయాల నుండి వస్తుంది. టిమ్ క్యాజిల్ మాటల్లో రియల్ పవర్ కమ్స్ ఫ్రమ్ ఆప్షన్స్. ఒక వ్యక్తికి ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయో వారు అంత ప్రశాంతంగా, భయం లేకుండా మాట్లాడగలుగుతారు. సరే, ఆప్షన్లు బావుంది, కానీ దాన్ని నిజ జీవితంలో ఈ ప్రమోషన్ విషయంలో ఎలా తయారు చేసుకోవాలి? కేవలం ఈ ఉద్యోగం పోతే పోయింది, నాకు వేరే ఆప్షన్లున్నాయి అని మనసులో అనుకుంటే సరిపోతుందా? అది మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు అవ్వదా? అస్సలు కాదు. అది కేవలం అనుకోవడం కాదు, నిజంగా తయారు చేసుకోవడం. ఈ భావనకే టిమ్ క్యాజిల్ BATNA అని పేరు పెట్టాడు. BATNA? అవును, బెస్ట్ ఆల్టర్నేటివ్ టు అ నెగోషియేటెడ్ అగ్రీమెంట్. అంటే ఈ ఒప్పందం కుదరకపోతే నా దగ్గరున్న ఉత్తమ ప్రత్యామ్నాయం ఏమిటి అని స్పష్టత తెచ్చుకోవడం. అంటే హోంవర్క్ చేయాలన్నమాట. ఖచ్చితంగా. బాస్తో మాట్లాడటానికి ముందే మీరు మీ హోంవర్క్ చెయ్యాలి. మార్కెట్లో మీ నైపుణ్యాలకు ఎంత జీతముందో రీసెర్చ్ చెయ్యాలి. మీ రెజ్యూమేను అప్డేట్ చేసి 1-2 కంపెనీలలో ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. మీ చేతిలో కనీసం ఒక ఆఫర్ లెటర్ ఉంచుకోవాలి. ఇప్పుడు మీ BATNA కేవలం ఒక ఆలోచన కాదు, అది ఒక వాస్తవం. ఓహో, అంటే బాస్తో మాట్లాడేటప్పుడు మనసులో ఈ ఉద్యోగం కాకపోతే నా చేతిలో మరో మంచి ఆఫర్ ఉంది అనే ధీమా ఉండాలన్నమాట. అవును. అప్పుడు మన మాటల్లో ఆ బెరుకు, భయం ఉండవు. ఖచ్చితంగా. అప్పుడు మీ మాటల్లో ధైర్యం దానంతట అదే వస్తుంది. మీరు డిమాండ్ చెయ్యరు, డిస్కస్ చేస్తారు. అడుక్కోరు, అడుగుతారు. సరిగ్గా. ఆ ఒక్క మార్పు చాలు సంభాషణ మొత్తం మీ నియంత్రణలోకి రావడానికి. మీ బ్యాట్నా ఎంత బలంగా ఉంటే మీరు అంత బలంగా నెగోషియేట్ చేయగలరు. ఫైన్, నా బ్యాట్నా సిద్ధంగా ఉంది. నేనిప్పుడు బాస్ క్యాబిన్లో కూర్చున్నాను. సంభాషణ ఎలా మొదలు పెట్టాలి? నా సాధనాల జాబితాను చదవడం ప్రారంభించాలా? అక్కడే చాలామంది తప్పు చేస్తారు. మనం వెంటనే మన వాదన వినిపించాలని చూస్తాం. అవును. కానీ తెలివైన నెగోషియేటర్ చేసే మొదటి పని
మాట్లాడటం కాదు, వినటం. ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన వాక్యముంది. పీపుల్ డోంట్ వాంట్ సొల్యూషన్స్, దే వాంట్ టు ఫీల్ అండర్స్టూడ్. మనుషులకు మనమిచ్చే పరిష్కారాల కన్నా ముందు వాళ్లను మనం అర్థం చేసుకున్నామనే భావన కావాలి. ఎస్, ఇది నిజం. ఈ యాక్టివ్ లిజనింగ్ నాకు మా ఆవిడతో జరిగిన ఒక వాదనను గుర్తు చేస్తోంది. ఓ, తను ఏదో సమస్య గురించి చెప్తుంటే నేను మధ్యలోనే దానికి సొల్యూషన్ ఇదిగో అని చెప్పాను. అయ్యో. ఆ తర్వాత జరిగిన గొడవ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోకపోవడమే మంచిది. నేనప్పుడు తనని అర్థం చేసుకోవడానికి బదులు సలహా ఇవ్వడానికి ప్రయత్నించాను. అదే నేను చేసిన తప్పు. సరిగ్గా అదే పాయింట్. కాబట్టి బాస్తో మాట్లాడేటప్పుడు ముందు వాళ్లను మాట్లాడనివ్వాలి. వాళ్ళు చెప్పేది మొత్తం ఓపికగా వినాలి. ఓకే. వాళ్ళు చెప్పడం ముగించాక వెంటనే మీ వాదన మొదలుపెట్టకుండా ఈ ఒక్క వాక్యం వాడాలి. అంటే మీరు చెప్పేదేమిటంటే, లేదా ఇంగ్లీష్లో సో వాట్ యుర్ సేయింగ్ ఈజ్. ఒక ఉదాహరణ చెప్తారా? చెప్తాను. అంటే మీరు చెప్పేదేమిటంటే, ఈ ప్రమోషన్కు అవసరమైన లీడర్షిప్ స్కిల్స్ నాలో ఇంకా పెరగాలని మీరు భావిస్తున్నారన్నమాట. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా అని అడగాలి. వావ్, ఇది చాలా శక్తివంతంగా ఉంది. ఇలా చెయ్యడం వల్ల వాళ్ళు చెప్పింది మనం శ్రద్ధగా విన్నామని వాళ్లకు అర్థమవుతుంది. వాళ్ళు మనపై దాడి చేస్తున్నారనే భావన పోయి మనం వాళ్ల పక్షాన ఉన్నామని అనిపిస్తుంది. అవును, అప్పుడు వారు మన వాదన వినడానికి మానసికంగా సిద్ధపడతారు. ఆ తర్వాత మనం మన పాయింట్స్ చెప్పొచ్చు. ఈ ఒక్క టెక్నిక్ చాలు ఎలాంటి క్లిష్టమైన సంభాషణలోనైనా వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి. కానిది చెప్పినంత సులభం కాదు కదా. ఒకవేళ బాస్ మనల్ని రెచ్చగొట్టేలా మీరు ఈ ప్రమోషన్కు అస్సలు అర్హలు కారు లాంటి మాట అన్నారనుకుందాం. ఆ క్షణంలో కోపం రాకుండా ప్రశాంతంగా ఉండడమెలా? మన మెదడు పనిచేయదు కదా. ఇక్కడే భావోద్వేగాలపై నియంత్రణ వస్తుంది. నెగోసియేషన్లో మన అతిపెద్ద శత్రువులు కోపం, అహం మరియు భయం. నిజమే. రచయిత ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తాడు. ద మోమెంట్ యూ లూజ్ ఎమోషనల్ కంట్రోల్, యూ లూజ్ నెగోసియేషన్ కంట్రోల్. ఏ క్షణంలో అయితే మనం మన భావోద్వేగాలపై పట్టు కోల్పోతామో ఆ క్షణంలోనే మనం సంభాషణపై కూడా పట్టు కోల్పోతాం. ఇదొక పోకర్ గేమ్ లాంటిదన్నమాట. సరిగ్గా. మీ చేతిలో ఎంత మంచి కార్డులున్నాయన్నది ముఖ్యం కాదు, మీ ముఖంలో ఎలాంటి భావాలు కనిపిస్తున్నాయన్నదే ముఖ్యం. అంటే ఎదుటి వ్యక్తి కోపంగా మాట్లాడితే మనం ప్రశాంతంగా ఉండగలిగితే శక్తి మన చేతుల్లోకి వస్తుందన్నమాట. నిస్సందేహంగా మీ ప్రశాంతతే మీ అతిపెద్ద బలం. కొన్నిసార్లు మాట్లాడకపోవడమే అత్యంత బలమైన సమాధానమవుతుంది. మౌనం. అవును. బాస్ ఒక కఠినమైన మాట అన్నప్పుడు వెంటనే స్పందించకుండా ఒక 5 సెకండ్ల మౌనంగా ఉండండి. ఆ నిశ్శబ్దం వాళ్లను తాము అన్న మాట గురించి మళ్లీ ఆలోచింపజేస్తుంది. ఓహో. వాళ్లే దాన్ని వివరించడానికో లేదా సర్ది చెప్పడానికో ప్రయత్నిస్తారు. ఓకే, నేను ప్రశాంతంగా ఉన్నాను, వాళ్ళు చెప్పేది విన్నాను. ఇప్పుడు నా వంతొచ్చింది. నా వాదనను ఎలా వినిపించాలి? వాళ్ళు చెప్పింది తప్పని నిరూపించాలా? అస్సలు కాదు. వాదనలు చేయడం కంటే ప్రశ్నలు అడగటం ఎప్పుడూ మేలు. ఈ పుస్తకంలోని మరో కీలక సూత్రం, హీ హూ ఆస్క్స్ ద క్వశ్చన్స్ కంట్రోల్స్ ద నెగోసియేషన్. అంటే సంభాషణలో ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో ఆ సంభాషణ వారి నియంత్రణలోనే ఉంటుంది. కానీ ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉంటే మనం ఎదుటివారిని ఇంటరాగేట్ చేస్తున్నట్టు అనిపించదా? అది వాళ్లను మరింత డిఫెన్సివ్గా మార్చదా? మంచి ప్రశ్న. మనం అడిగే విధానంలో తేడా ఉంటుంది. ఎలా? మీరు చేసింది తప్పు అని చెప్పడానికి, ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలు నేను తెలుసుకోవచ్చా అని అడగడానికి చాలా తేడా ఉంది. మొదటిది ఆరోపణ, రెండవది జిజ్ఞాస. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు, నాకు లీడర్షిప్ స్కిల్స్ లేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను మెరుగుపరుచుకోవాల్సిన స్పెసిఫిక్ అంశాలు ఏమైనా ఉన్నాయా అని అడగడం వల్ల వాళ్ళు రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లకుండా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మొదలుపెడతారు. అవును. అంటే వాదనను ఒక యుద్ధంలా కాకుండా ఒక సమస్య పరిష్కార సెషన్లా మార్చాలన్నమాట. కరెక్ట్. తెలివైన నెగోషియేటర్లు వాక్యాల కన్నా ప్రశ్నల్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రశ్నలు అడగటం ద్వారా మనం సమాచారాన్ని సేకరించడమే కాకుండా ఎదుటి వ్యక్తి ఆలోచన విధానాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. ఇది మనల్ని బలమైన స్థితిలో ఉంచుతుంది. సరే, సంభాషణ బాగా జరిగిందనుకుందాం. బాస్ నా పాయింట్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అంతిమ లక్ష్యమేంటి? చాలామంది విన్ విన్ అంటారు కదా. అవును. ఇద్దరూ గెలవడమనేది నెగోసియేషన్ యొక్క ఫైనల్ గోల్ అని భావిస్తారు. అంటే నేను గెలవాలి, బాస్ కూడా గెలవాలి. ఇక్కడే టిమ్ క్యాజిల్ చాలా మందితో విభేదిస్తాడు. ఆయన విన్ విన్ అనేదాన్ని ఒక పెద్ద అపోహగా కొట్టిపారేస్తాడు. అలాగా?
అయితే విన్ అనే మాటలో తప్పేముంది? ఇద్దరూ సంతోషంగా ఉండటం మంచిదే కదా. రచయిత దాన్ని ఎందుకు అపోహ అంటున్నాడు? ఎందుకంటే చాలాసార్లు విన్ అనేది ఒక బలహీనమైన రాజీకి దారితీస్తుంది. అంటే ఇద్దరూ సంతోషంగా ఉండాలనే ప్రయత్నంలో ఇద్దరూ తమకు నిజంగా కావలసిన దానికంటే తక్కువతో సర్దుకుపోతారు. రచయిత ప్రకారం నిజమైన లక్ష్యం విన్ కాదు, సస్టైనబుల్ అగ్రిమెంట్. సస్టైనబుల్ అగ్రిమెంట్ అంటే దీర్ఘకాలం పాటు నిలబడే ఒక ఒప్పందం. అవును. దానికి విన్కి తేడా ఏంటి? ఈ ఒప్పందం వల్ల ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినకుండా ఇంకా బలంగా మారడం. మూడవది, భవిష్యత్తులో కూడా ఈ ఒప్పందం ఆచరణీయంగా ఉండటం. మన ప్రమోషన్ ఉదాహరణలో చెప్పాలంటే సస్టైనబుల్ అగ్రిమెంట్ అంటే బాస్ తప్పు ఒప్పుకోవాలని కాదు, బదులుగా ఓకే ఈసారి ప్రమోషన్ రాలేదు, కానీ వచ్చే 6 నెలల్లో నేను ఏ స్కిల్స్ మెరుగుపరుచుకుంటే తర్వాతి ప్రమోషన్ ఖచ్చితంగా నాకు వస్తుంది అనే స్పష్టమైన రోడ్ మ్యాప్ పై ఇద్దరూ ఏకీభవించడం. ఓహో, అంటే ఆ క్షణంలో ఏదో ఒకటి సాధించడం కంటే భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసుకోవడం అన్నమాట. కొన్నిసార్లు మనం కొంచెం తగ్గడం వల్ల దీర్ఘకాలంలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. కరెక్ట్. ఆ నమ్మకం భవిష్యత్తులో మనకు అంతకంటే పెద్ద ప్రయోజనాలను తెచ్చిపెట్టవచ్చు. అంతిమంగా ఈ మొత్తం ప్రక్రియలో నిజమైన కరెన్సీ డబ్బు కాదు, నమ్మకమే. ట్రస్ట్ ఇస్ ద రియల్ కరెన్సీ. నిజమే. ఒకసారి నమ్మకం ఏర్పంగే భవిష్యత్తులో సంప్రదింపులు చాలా సులభంగా, వేగంగా జరిగిపోతాయి. నమ్మకం లేనప్పుడే ప్రతి చిన్న విషయానికి పోరాడాల్సి వస్తుంది. మొత్తానికి ఈ పుస్తకంలోని సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, నెగోషియేషన్ అంటే మాటలతో యుద్ధం చేయడం కాదు, అది సంబంధాల నిర్మాణం. బాగా చెప్పారు. ఈరోజు మనం చర్చించుకున్న నైపుణ్యాలు, బ్యాట్నాను నిర్మించుకోవటం, శ్రద్ధగా వినడం, భావోద్వేగాలను నియంత్రించడం, ప్రశ్నలు అడగటం మరియు దీర్ఘకాలిక ఒప్పందాలపై దృష్టి పెట్టడం. అవును, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మన కెరియర్ మెరుగుపడుతుంది, వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి, మరియు మన ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది. టిమ్ క్యాజిల్ చెప్పిన చివరి మాట చాలా లోతైనది, ఆలోచింపజేసేది. ఆయన అంటాడు, నెగోసియేషన్ ఈజ్ నాట్ సంథింగ్ యూ డూ, ఇట్స్ హూ యూ బికమ్. అంటే నెగోషియేషన్ అనేది మనం చేసే ఒక పని మాత్రమే కాదు, మనమే ఆ స్వరూపంగా మారతాం. అవును, మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా వింటాం, ఎలా స్పందిస్తాం అనేవి మన వ్యక్తిత్వంలో భాగమైపోతాయి. ప్రతి సంభాషణ ఒక నెగోసియేషన్ అయితే, మనం ఎప్పుడూ సమాధానాలు ఇవ్వడం మీద, మన వాదనను వినిపించడం మీద దృష్టి పెట్టడం మాని, కేవలం మనం అడిగే ప్రశ్నలను మార్చడం ద్వారా మన జీవితంలోని ఏ సంబంధాన్ని మొదటగా మార్చుకోవచ్చు. మంచి ప్రశ్న. అది మన బాస్తో కావచ్చు, మన భాగస్వామితో కావచ్చు, లేదా మన పిల్లలతోనైనా కావచ్చు. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.